హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు టాక్స్. ఏంటి సూట్ కేసెస్ అన్ని ముందు పెట్టుకొని మాట్లాడుతుంది మోనికా అనేసి అనుకుంటున్నారేమో కదా ఫ్రెండ్స్. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది. మేమైతే ఇండియా వచ్చేస్తున్నాము. అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందో. ఆఫ్టర్ 1.5 year తర్వాత అమ్మ వాళ్ళని, అత్తమ్మ వాళ్ళని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాము. మా పిల్లలు అయితే అసలు ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నారో. ఫ్లైట్ వెళ్దాం అనేసి అంటా ఉంటాడు మనకైతే. తన్వి వేర్ వి ఆర్ గోయింగ్ తన్వి? చిన్నప్పుడేమో ఫ్లైట్లో వెళ్ళాము, పెద్దగా అయినప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాము. చిన్నప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఫ్లైట్ లో వెళ్తున్నాం అనేసి అంటుంది. హ్యాపీ అతను మీరు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి ఒకసారి మన వాళ్ళకి. గట్టిగా చెప్పాలి. అనికి వేర్ వి ఆర్ గోయింగ్? సూపర్. ఇప్పటి నుండి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. లెట్స్ గో. పెద్ద సూట్ కేసెస్ అన్ని మా హస్బెండ్ కింద పెట్టారు. ఇంకా చిన్న సూట్ కేసు బ్యాగ్స్ తో అయితే మేము వెళ్తున్నాము. మేము ట్యాక్సీ బుక్ చేసుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుండి ఎయిర్పోర్ట్ ఒక 45 minutes పడుతుంది. సో ట్యాక్సీ అయితే ఇన్ టైంలో వస్తుంది. ఇంకా మేమైతే లగేజ్తో అంతా కిందికి వెళ్ళిపోతున్నాము. మా పిల్లలేమో నా సూట్ కేసు అనేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఇంకా మా లగేజ్తో కిందికి వెళ్ళేసరికి ట్యాక్సీ అయితే ఇన్ టైంలో ఉందన్నమాట. సో తను కూడా మాకు లగేజ్ పెట్టడంలో హెల్ప్ చేసింది. ఇక్కడ ట్యాక్సీలో ఏంటంటే కిడ్స్కి సపరేట్గా వాళ్ళకి కిడ్స్ సీట్ ఉంటుంది, అది మ్యాండిటరీ అనమాట. ఇంకా కిడ్స్ వాళ్ళ సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళకు కూడా సీట్ బెల్ట్ ఉంటుంది అనమాట. ఆబ్వియస్గా మనకు కూడా ఉంటుంది. ఇంకా ట్రావెల్ అంటేనే చాలా కష్టం కదా పిల్లలతో. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. లగేజ్ కోసం ట్రాలీస్ తీసుకున్నాము, 2 ట్రాలీస్. సో ఫస్ట్ చెక్ ఇన్ చేయాలన్నమాట లగేజ్ అంతా. అక్కడ వచ్చేసి బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ 2 ఉంటాయి. సో మాదైతే ఎకానమీ క్లాస్కి వెళ్తాము ఎప్పుడైనా. సో ఇక్కడైతే మేము లగేజ్ చెకింగ్ చేస్తున్నాము. మేము ఇంట్లోనే వెయిట్ చూసుకున్నాము, సో ప్రాబ్లం ఏం లేదు. మాకు లగేజ్ ఎక్కువైందనమాట. సో లగేజ్తో పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం కదా. చెకింగ్ చేసిన తర్వాత ఇంకా క్యాబిన్ బ్యాగ్స్తో కూడా కష్టం అవుతుంది. అందుకనేసి మేము చెప్పామన్నమాట, అంటే చెకింగ్ చేయొచ్చా క్యాబిన్ బ్యాగ్స్ అనేసి. వాళ్ళు లక్కీగా ఓకే అన్నారు. సో ఒక క్యాబిన్ బ్యాగ్ కూడా చెకింగ్ చేసాము. వెయిట్ చెక్ చేస్తారు. చెకింగ్ 23 kgs ఉండాలి, క్యాబిన్ 7 kgs ఉండాలన్నమాట. వెయిట్ చెక్ చేసిన తర్వాత ట్యాక్స్ ఇస్తారు. మళ్ళీ డైరెక్ట్ ఇంకా హైదరాబాద్లో తీసుకోవాలి మేమైతే టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో చెకింగ్ చేసేసాము. అంటే వెబ్ చెకింగ్లో చెకింగ్ చేసేసిన తర్వాత ఆ డీటెయిల్స్ వీళ్ళకి చెప్తే పాస్పోర్ట్స్ అన్నీ వెరిఫై చేసేసి 2 ఫ్లైట్స్కి బోర్డింగ్ పాస్ ఇస్తారు. తర్వాత సెక్యూరిటీ చెక్. సో అక్కడికైతే వెళ్తున్నాం మేము. మా పిల్లలైతే అసలు లిఫ్ట్ కనిపించిందంటే ఆగరన్నమాట. మేము ఓపెన్ చేస్తాం అనేసి అంటారు. సో సెక్యూరిటీ చెక్ దగ్గర అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇంకా మనని కూడా చెక్ చేస్తారనమాట. మన పాకెట్స్లో కానీ మన షూస్, సాక్స్ అన్నీ ఇప్పమని చెప్పారు మమ్మల్ని. వాచ్ కానీ, బెల్ట్ కానీ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టేయాలి, అవన్నీ చెక్ చేస్తారు. ఇంకా మా బోర్డింగ్ అయితే అయింది. మేము ఎక్కే ఫ్లైట్ ఇదే అనమాట. ఇది డొమెస్టిక్ ఫ్లైట్. సో ఇక్కడ గ్రౌండ్లో ఆగింది ఇది. సో ఇక్కడైతే మేము ఎక్కాలి. ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా మా క్యాబిన్ బ్యాగ్స్ తీసుకున్నారనమాట. అంటే వాళ్ళు కింద పెడతారంట ఫ్లైట్లో. నాకు ఇలా ఫ్లైట్ ఎక్కడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది డొమెస్టిక్ ఫ్లైట్, గ్రౌండ్లో ఆగింది. సో మన ఫ్లైట్ అంతా మంచిగా చూడొచ్చు. హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని అంటే ఇంకా గేట్ నుండి లోపలికి వెళ్ళడము, ఫ్లైట్ మనకు అంతగా కనిపించదు. ఇదైతే మంచిగా ఓపెన్గా మొత్తం క్లియర్గా చూడొచ్చు. మా తన్మయ్య దానికి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఫ్లైట్ ఇలా ఎక్కడము. వాళ్ళు అప్పుడెప్పుడో ఎక్కిండ్రు కదా, అప్పుడు కొంచెం చిన్నగా ఉండే, అంత గుర్తుండదు కదా పిల్లలకి. ఇప్పుడు కొంచెం తెలిసి వస్తుంది అనమాట. వాళ్ళైతే అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో. ఫ్లైట్ రన్వే పైకి అయితే వచ్చేసింది. వీర లెవెల్లో దూసుకుపోతుంది అనమాట. టేక్ ఆఫ్ అయ్యే టైం రానే వచ్చేసింది. కిటికీ నుంచి అయితే అందమైన ప్రపంచాన్ని చూసేయచ్చు మనం. ఇంకా విమానం అయితే పైకి లెగుస్తుంది అనమాట. అసలు రన్వే పైన వెళ్ళేటప్పుడే చాలా భయం వేస్తుంది, ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇంకా పైకి లేసేటప్పుడైతే అసలు మనల్ని వదిలేసినట్టు అనిపిస్తుంది అనమాట. సడన్ గా భూమి నుండి వేరుపడిపోయి గగనతలంలోకి అయితే ఎగిరిపోయాము. పైనుండి కిందికి చూస్తే అయితే భూమి ఎంత అందంగా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. నిజంగా మీకు కూడా చాలా బాగా నచ్చింది కదా.
ఈ ఫ్లైట్లో అయితే వాటర్ బాటిల్ అండ్ చాక్లెట్స్ ఇస్తారు. ఇంకా మా పిల్లలకి ట్రావెల్లో బోర్ కొడుతుంది అనేసి మేమైతే ఇంటి దగ్గర నుండి డ్రాయింగ్ బుక్స్, పెయింటింగ్ బుక్స్ తీసుకొచ్చామన్నమాట. ఇంకా మా తన్మయ్యకి బోర్ కొడుతుంది అనేసి ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. మేము ఇక్కడ నుండి మళ్ళీ బస్లో వెళ్ళాలి ఎయిర్పోర్ట్ దగ్గర వరకు. ఇది డొమెస్టిక్స్ కాబట్టి ఇలా గ్రౌండ్లో ఆగుద్ది అనమాట. సో ఇక్కడ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మాకైతే ట్రాన్సిట్ 2.5 hours ఉంది. చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఇంకా లోపలికి నడవడమే చాలా లాంగ్ ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఎత్తుకోమనేసి అంటున్నారు. ఇంకా మా గేట్ దగ్గరికి అయితే ఈ డ్యూటీ ఫ్రీ మధ్యలో నుండే వెళ్ళడం అనమాట. అన్ని షాప్స్ ఉంటాయి. అది కొని మమ్మ ఇది కొని అనేసి అంటారు. తినేదంటే కొనిస్తాం కానీ అన్ని టాయ్సే అడుగుతూ ఉంటారు మా పిల్లలైతే. అసలు వాళ్ళని మేనేజ్ చేయడం ఎంత కష్టమైందో మాకు. ఇంకా మాదైతే టెర్మినల్ 1 Z15 చాలా లాంగ్ నడుస్తూనే ఉన్నాము. ఎంత నడిచినా మా గేట్ అయితే రావట్లేదు. ఫైనల్గా గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. అనికేత్ కమ్. ఫైనల్లీ హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కాము. సో ఈ ఫ్లైట్లో అయితే ఒక పిల్లో అండ్ వాటర్ బాటిల్ ఇంకా బ్లాంకెట్ పెట్టారు. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, సో మనకి ముందు డిస్ప్లే ఉంటుంది అనమాట. మా అనికేత్ అయితే అసలు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడో, అంత టచ్ చేసి చూస్తున్నాడు, స్వైప్ చేస్తున్నాడు. ఏముందా అనికేత్ అది అలా ఉందా? పెద్దగా వస్తుందా నీకు ఫ్లైట్ వెళ్ళేటప్పుడు? నేను పైకి అంటది, ఓకేనా? నాట్ నౌ. మేము ఇంటి దగ్గర నుండి పిల్లలకి స్నాక్స్ తీసుకొచ్చాము. ఇంకా జర్నీలో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా అనేసి. అన్ని పెట్టుకున్నాను, అయిపోయిందా? ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇయర్ ఫోన్స్ ఇస్తారు. ఇంకా ఇయర్ ఫోన్స్ ప్లగ్ఇన్ చేసి ఇంకా మనం డిస్ప్లేలో ఏదైనా మూవీస్ కానీ సాంగ్స్ కానీ వినొచ్చు. ఇచ్చారన్నమాట ఫుడ్ మెనూ. అనికేత్ 1 for you, okay? And 1 for me. అనికేత్ తీసుకో, టేక్ ఇట్. స్మైల్ అనికేత్. ఓయ్ నో, అట్లా పడేయొద్దు. అయ్యో హ్యాపీ అనికేత్, షో మీ. అనికేత్ చూపించు కదా. నైస్ కలర్స్. పెన్సిల్స్ ఉంటాయి ఇందులో, పెన్సిల్స్ డ్రాయింగ్ వేసుకోవాలి, ఓకే? ఈ ఫ్లైట్లో అయితే పిల్లలకి డ్రాయింగ్ వేసుకోవడానికి ఒక బుక్ అండ్ పెన్సిల్స్ ఇచ్చారు. ఇంకా మా అనికేత్ అయితే ఇంకా దాంతో బిజీ అయిపోయాడు. ఇంకా ఫ్లైట్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ డిస్ప్లేలో లైవ్ చూడొచ్చు మనం. ఇప్పుడే రన్వే పైన వెళ్తుంది. అసలు ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో. మనకి బయట చూస్తే తెలియదు కదా, సో దీని మీద చూస్తే మొత్తం అర్థమైపోద్ది అనమాట. చూడండి మీరు కూడా, అసలు ఎంత బాగుందో. రాసావానికి అవి రాసావా? సూపర్.
ఈసారి ఫ్లైట్ జర్నీలో మాదైతే లక్ అనుకోవాలి. మా పక్క సీట్ అయితే ఖాళీ ఉంది. ఇంకా మా తన్మయి నేనే అనమాట. ఇంకా మా తన్మయిని అయితే ఆ 2 సీట్లలో హాయిగా పడుకోమనేసి చెప్పాను. పైన ఫ్లైట్ అయితే నడుస్తూనే ఉంది. ఇంకెంతసేపు అయినా రావట్లేదు. చూడండి డెస్టినేషన్ ఇంకెన్ని మినిట్స్ ఉంది, ఇంకా ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాము, అవుట్ సైడ్ ఎయిర్ ఎంత ఉంది అనేసి అన్ని డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఫుల్ టైర్డ్ అయిపోయినాయి కదా తను, చాలా టైర్డ్ అయిపోయినాం. అసలు నిద్ర లేదు, అసలు నిద్ర రావట్లేదు. అలా అయిపోయిందనమాట. ఇంకొక 1.5 అవర్లో దిగుతాము. ఇంకా స్నాక్ ఇవ్వలేదు. ఒకరికి ఆకలి వేస్తుంది, స్నాక్ అనేసి అంటుంది అనమాట మా పాప. స్నాక్ అయితే వచ్చేసింది, ఆకలిస్తుంది, ఇంకా తినాలి. ఇదే అనమాట స్నాక్. షోమి రోల్, వెజ్ రోల్. ఎస్, మైన్ ఇస్ ఆల్సో వెజ్ రోల్. వెజ్ రోల్. బాగుందా? బాగా పెట్టుకుని పైన పెట్టుకోరా? యా బాగుందా? ఇంకా 1 అవర్ 5 మినిట్స్లో ఇక్కడ నుండి హైదరాబాద్ రీచ్ అవుతాము. మా ఈ ఫ్లైట్ జర్నీ ఇండియా ట్రిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మౌనిక తెలుగు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.